హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ విన్నింగ్. ఇవాళ వీడియో ఏంటంటే అయ్యప్ప పడి పూజ. మా మరిది గారు అయ్యప్ప స్వామి మాల వేశారండి. సో పెద్ద భజన ఉంది రండి అన్నారు. నాకు ఎంతో ఇష్టమైన అయ్యప్ప భజన నేను ఎలా మిస్ చేయగలను. సో వెంటనే వచ్చేసాను అనమాట. నా చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్ అంతా ఈ టెంపుల్లోనే గడిచింది. సో ఈ టెంపుల్తో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు ఫోన్లు కతుక్కుపోతున్నారు, కానీ మన రోజుల్లో ఫోన్లు ఎక్కడున్నాయండి. ఎప్పుడు బయట ఆడుకునే వాళ్ళం. ఆ రోజులు మళ్ళీ రావులేండి. ఏమైనా ఆ రోజులే వేరు. దీన్ని అఖండ జ్యోతి అంటారంట. ఇది భజన లాస్ట్లో వెలిగిస్తారు. చాలా బాగా డెకరేట్ చేశారు కదా దీన్ని. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఈ బుజ్జి కన్నయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. బుజ్జిగా ఎంత బాగున్నారు. వీడియోలో ఇలా కనిపిస్తున్నారు, కానీ లైవ్లో అయితే చాలా కళగా ఉంది. అసలు చాలా బాగున్నారు. ఇది చూసారా, కల్లుప్పుతో శివలింగం చేశారు. చుట్టూ ఫ్లవర్స్తో బంతిపూలతో డెకరేట్ చేసి దీపాలు పెట్టారు. నేను దీపం వెలిగించి వచ్చి వీడియో తీద్దామన్న టైంకి అప్పటికే దీపాలన్నీ కొండెక్కిపోయాయి. చూడండి, సగం దీపాలు వెలుగుతున్నాయి, సగం దీపాలు కొండెక్కున్నాయి. వీళ్ళు మా బుజ్జి బుడంకాయలు. తను మా కజిన్. వీడియో తీయడానికి అసలు ప్లేసే లేదు. అప్పటికి ఏదో ట్రై చేశారు, కానీ డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు కదా. చాలా ట్రై చేశారు వీడియో తీయడానికి. అక్కడ నేను తీసే ప్లేస్ వరకు స్వాములు ఉన్నారు. ఇంకా మనం అట్లా వెళ్ళలేము కదా. సో అక్కడి నుంచే బాగా చూపిద్దామని ట్రై చేశా. ఇంకా అక్కడికి స్వాములు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళండి అంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్కి వెళ్ళిపోయాను అనమాట. స్వామి డెకరేషన్ అయితే బాగా చేశారు. విలేజెస్లో డెకరేషన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. బాగా నీట్గా మంచి ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారు, కలర్ఫుల్గా కదా. వీడియో తీయడానికి చాలా ట్రై చేశారు, బట్ అక్కడ ఎవరికైనా ఇద్దాం వీడియో తీయమని చెప్దామంటే వాళ్ళ ఫోన్స్లో వీడియో తీసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇంకా మనకేం తీస్తారని నేనే తిప్పలు పడి తీసుకున్నాను అనమాట. ఇందాక చూసారుగా మా బుడంకాయల్ని. వీళ్ళే ఇక్కడ నేను, మా చెల్లి, మా కజిన్ అండ్ మా బుడంకాయలు, చిట్టి చిట్టి పిట్టి బుడంకాయలు ఉన్నాయి ఇక్కడ. అందరు ఫుల్ డివోషనల్ మూడ్ అనమాట. మా పిల్లలైతే, ఇంకా మా పెద్దోడైతే దేవుడు అంటే ఎంత పిచ్చు, శివుడు అంటే ఇంకా భజనలు పూజలు అంటే ముందుంటాడు అసలు మా పెద్దోడు. వీడు మా పెద్దోడు, మా చెల్లి వాళ్ళ సన్న. లాస్ట్ టైం ద్వార పూజలో మా చిన్నోడిని చూశారు కదా, వీడు పెద్దోడు. వీడు చాలా అంటే చాలా డివోషనల్ అండ్ చాలా ఇంటెలిజెంట్ కూడా. ఎవరైనా పిల్లలు ఆడుకోవాలని చూస్తారు, వీడు ఎప్పుడు గుడికి వెళ్దాం ఇదే పని వీడికి. అక్కడ అమ్మాయిలు కింద కూర్చున్నారంట. లేవండి, లేచి పట్ట మీద కూర్చోండి అని లేపుతున్నాడు. వన్ నిమిషం కూడా కూర్చొని లేదు వాడు. అట్లు పోదు ఇట్లు పోదా అని కదులుతూనే ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరినీ ఆర్డర్లో కూర్చోబెడుతున్నాడు మా వాడు. ఆ పాప సరిగా లైన్లో కూర్చోలేదంట. సరిగా కూర్చోమని చెప్తున్నాడు. లేపి కూర్చున్న వాడికి వదలడు వాడైతే అసలు.
వాళ్ళు ముందే చెప్పారు, ఫ్రంట్లో కూర్చుంటే లేపేస్తారు, బ్యాక్కి వెళ్దామని. ముందే బ్యాక్ కూర్చోవడమే మంచిదైంది. లేకుంటే స్వాములు వస్తున్నారు, ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళందరినీ లేపి బ్యాక్కి పంపిస్తున్నారు. అందుకే మేము ముందుగానే ప్రీ ప్లాన్డ్గా లాస్ట్ డెడ్ ఎండ్కి వెళ్ళి కూర్చున్నాం. ఇక్కడ స్వామివారి నైవేద్యం తీసుకొస్తున్నారు. ఇది స్వామివారి నైవేద్యం. చాలామంది స్వాములు వచ్చారు, పక్కూరు నుంచి కూడా వచ్చారు. వాళ్ళకి అక్కడ కూర్చోనికి ప్లేస్ లేక పక్కన నిల్చొనే ఉన్నారు. కొంతమంది అయితే కూర్చున్న వాళ్ళంతా అసలు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళైతే జరగమంటే జరగలేదు అన్నమాట. అందుకే ఇంకా వాళ్ళని ఏం అనలేక ఈ స్వాములే నిల్చొని ఉన్నారు అక్కడ. రెయిన్ కూడా స్టార్ట్ అయింది. రెయిన్ లేకుంటే ఇంకో 2 hours ఉండేది భజన, బట్ రెయిన్ వల్ల త్వరగా అయిపోయింది. సీరియస్లీ అండి, అసలు వాళ్ళ భక్తి చూసారు, అంత రెయిన్లో కూడా ఎలా చేస్తున్నారో. అది చూస్తున్నంతసేపు నాకైతే పూనకాలు వచ్చేసాయి, అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇంత భక్తి, ఇంత వర్షం పడుతుంది, కొంచెం కూడా వాళ్ళు ఏం లేకుండా అసలుకి ఎంత బాగా భజన చేస్తున్నారు కదా. అంత రెయిన్లో కూడా ఆ జ్యోతి చూసారు ఎలా వెలుగుతుందో. అసలు వాళ్ళ భక్తి చూడండి ఫస్ట్. అసలుకి అంత రెయిన్లో కూడా వాళ్ళు ఎంత భజన చేస్తున్నారంటే నాకైతే ఉన్నంతసేపు పూనకం వచ్చేసింది. అసలు మాటలు లేవు చెప్పడానికి, అంత బాగుంది. ఇదండి ఇవాళ వీడియో. చూసారుగా భజన ఎంత బాగా జరిగిందో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ మరి.